కానీ భగవద్ ఆలయం ఏం చేస్తుందంటే మనసుని మారుస్తుంది, ఒక మంచి ప్రేరణనిస్తుంది. ఒక ఆలయం దేన్ని విషయాలకి కేంద్రం చూడండి మీరు, ఒకటి ఆర్ట్, కల్చర్, ట్రెడిషన్, హెరిటేజ్, ఎన్నిటిని నిలుపుకుంటుంది రామమందిరం. ఒక మందిరం మీరు చూసారంటే ఎన్ని వ్యవస్థలు, పూలు అమ్ముకునే వాళ్ళకి మందిరం, ఒక ఫార్మింగ్ చేసే వాళ్ళకి మందిరం, ఒక ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళకి మందిరం, భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి మందిరం, ఒక మనసులో ఒక ఉత్సాహం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ధైర్యం కావాలంటే గుడికి వెళ్తామండి. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా వెళ్ళారా? అందరం వెళ్ళే ఉంటాం కదా. ధైర్యం కావాలి, భగవంతుడా మేము ఈ కష్టంలో ఉన్నాం, ఒక ధైర్యం నింపుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం మనం. ఎక్కడికి వెళ్తాం ధైర్యం కావాలంటే చెప్పండి. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రదేశం ఉందా ధైర్యం కోసం వెళ్ళడానికి? మీరు థియేటర్కి వెళ్తే ధైర్యం వస్తుందా? లేదు. పార్క్కి వెళ్తే ధైర్యం వస్తుందా? లేదు. షాపింగ్ మాల్కి వెళ్తే ధైర్యం వస్తుందా? భగవంతుడి దగ్గరికి వెళ్తే ధైర్యం వస్తుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ పట్టుదల, ఏదో ఒకటి ఇన్స్టిట్యూషన్ మన కల్చర్ని, మన ఆర్ట్ని, మన ట్రెడిషన్ని, మన సాంప్రదాయాన్ని నేర్పించే ఇన్స్టిట్యూషనే మందిరం.